ఓం శ్రీ గురుభ్యో నమః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అత శ్రీపుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం ఆవాప్తతులశ్రీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ప్రతిరోజు ప్రాతకాలంలో ఈ కృష్ణాష్టకం చదవడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి. పరమాత్మక దివ్యానుగ్రహంతో పుణ్యఫలం లభిస్తుంది. అంతకంటే మనకి ఏం కావాలి ఈ జన్మకు. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. నిన్నటి కార్యక్రమంలో ఉపోద్ఘాతంలో 18,000 శ్లోకాలు 12 స్కంధాలు ఉన్నటువంటి మహాభాగవత పురాణ విశేషాన్ని ఉపోద్ఘాతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు భాగవత పురాణం ప్రారంభంలో పద్మపురాణ అంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యం చెప్పారు. భాగవత పురాణం చివర అంటే 12 స్కంధం అయిపోయిన తర్వాత స్కాంద పురాణ అంతర్గత భాగవత మహాత్మ్యం, అది విశేషం. దీని ద్వారా మనం పద్మపురాణం, భాగవత పురాణం, స్కాంద పురాణం 3 పురాణాలు మనం దర్శిస్తున్నాం. పద్మపురాణ అంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి విశేషమైన మొదటి భాగంలో 6 అధ్యాయాల్లో మొదటి దాంట్లో దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలుస్తారు. ముందుగా పురాణ ప్రారంభంలో తప్పకుండా చెప్పుకోవాల్సిన శ్లోకం ఉంటుంది, అది చెప్పుకుని తర్వాత కథలో ప్రవేశిద్దాం. భాగవత కథాసుధ ఈ కార్యక్రమానికి స్వామివారు ఒక విశేషమైన సంకల్పం ఇచ్చారు. భాగవత కథాసుధ సుమారుగా సంవత్సరం దాటుతుంది ఈ ప్రణాళిక. భాగవత సుధ, భాగవత కథాసుధ ప్రవచన ప్రణాళిక సంవత్సరం పాటు సాగుతుంది, ఇంకా ఎక్కువే అవుతుంది. అందరూ తీరికగా ఓపికగా శ్రీకృష్ణ కథను వినండి. ఈ జన్మలో ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా వచ్చినా భగవంతుడు రక్షిస్తాడు. పరమాత్మ సజ్జనాన్ ఆకర్షయతి దుర్జనాన్ వికర్షయతి ఇది కృష్ణ. ఆ స్వామి అనుగ్రహంతో ఈ లోకంలో ఉన్నంతవరకు ఎటువంటి కష్టాలు ఆపదలు రాకుండా ఆయన రక్షణ పొందుదాం.
ఈ లోకం దాటిన తర్వాత ఇది భాగవత పురాణం కనుక మళ్ళీ జననం అనేది కలగదు, మోక్షం పొందుదాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం. ఆ పరిస్థితి రాకుండా పరమాత్మ మనందరినీ కూడా వైకుంఠానికి చేరుస్తారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నరనారాయణులను, వ్యాసుల వారిని, సరస్వదేవిని, ఆ వాగ్దేవిని స్మరించి మనం కథలో ప్రవేశిద్దాం. స్కాంద పురాణాంతర్గత పద్మపురాణాంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యం మొదటి అధ్యాయంలో విశేషమైన విషయాలు చెప్పారు. దేవర్షి నారదుల వారు అంటే ఎవరండి? నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానమును ప్రసాదించేవారు కనుక నారదులు. త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని. నైమిషారణ్యంలో శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు భాగవత పురాణం చెప్తున్నారు. వ్యాసుల వారి కుమారుడు శుకపరబ్రహ్మ 7 రోజులలో పరీక్షణ్ మహారాజుకు భాగవతం నేర్పించి మోక్షం కల్పించారు. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే ప్రజప్రియం కృష్ణద్వైపాయనం వందే కృష్ణం వందే ప్రసాసుతం. నారదుల వారు ఒకసారి భూలోకానికి వచ్చేటప్పటికి అక్కడ ఒక వృద్ధురాలు బాధపడుతూ కూర్చుని కనిపించింది. మోక్ష శాసన మార్గేషు భక్తిరేవ గరియేసి అంట. ఆ భక్తి అధిదేవతయుడు. ఆ భక్తి అధిదేవత బాధపడుతూ కూర్చున్నారట. నారదుల వారు చూశారు. ఏమిటమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నారు. ఆవిడన్నారు, నా బాధంతా కూడా నా గురించి కాదండి. ఇదిగో ఈ పక్కన కూర్చున్నారు సారా, ఎవరు వాళ్ళు చూడండి, 2 ముసలివాడు ఉన్నారు, వృద్ధులు. ఎవరమ్మా వీళ్ళు అని అంటే ఆవిడన్నారు, వీళ్ళెవరో కాదు స్వామి, నా కుమారుడు. అదేమిటమ్మా, నీకంటే వృద్ధులుగా ఉన్నారేమిటి వాళ్ళు అని అడిగారట. అదే ఆవిడ చెప్పారు, స్వామి కరి ప్రవేశించింది, నా కళలన్నీకి పోయి నాకు ఉన్న కళలు, నా చైతన్యం, నా శక్తి అన్నీ పోయాయి. నేను అకాల వృద్ధాప్యం పొందాను. నా కుమారులు వీళ్ళిద్దరు కూడా అకాలంగా ఎటువంటి కారణం లేకుండా వృద్ధత్వం పొందారు. వీడు కూడా వీళ్ళని చూసి నేను బాధపడుతున్నాను. ఒకడు జ్ఞాని, ఒకడు విరాగి. జ్ఞానం వైరాగ్యం, జ్ఞానము వైరాగ్యము. జ్ఞానానికి అధిదేవుడు, వైరాగ్యానికి అధిదేవత వీడిద్దరు నా కుమారులు. వీడిద్దరు కూడా వృద్ధాప్యం పొందారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ గురించి బాధపడుతున్నాను అన్నారట. తర్వాత ఏం జరిగింది 2వ అధ్యాయంలో చూద్దాం.